శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు స్వామి. సో ఈ రోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో ముత్యాల ముగ్గు సంగీత గారు గురించి అడుగుతారు. అదే అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ముత్యాల ముగ్గు అనగానే గుర్తొచ్చే పేరు సంగీత గారు, రావుగోపాలరావు గారు. ఇద్దరేనండి. ఏమండి క్యారెక్టర్స్ వైజ్ ఏమండి అదే బాపు గారు తీసిన సినిమా కూడా అది బాగా ఉత్తర రామాయణం బేస్డ్ గా తీశారు. అది లవకుశ. అదే దాన్ని కొంచెం మార్చి ఆయనకి రాముడు అంటే భక్తి బాపు గారికి. ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే అదే రాముడి పాట టైటిల్ సాంగ్స్ లో లేనిదే ఆయన సినిమా తీయలేదు ఇంతవరకు. అది కూడా చెప్పుకోవాలి బాపు గారు దీంట్లో. ఏమండి అందుకనే ఆయనకి రామాయణం అంటే ఎప్పుడు బాగా ఇష్టం. సంగీత గారి పుట్టుక ఎక్కడ జరిగిందంటే హనుమకొండలో జరిగింది, వరంగల్ దగ్గర. 1958లో. తండ్రి అజాం జాహీ మిల్స్ అని ఒకటి బట్టల మిల్ అనుకుంటుంది, అజాం జాహీ మిల్స్ వరంగల్లో. అక్కడ డ్రాఫ్ట్స్ మెన్ గా పనిచేసేవాడు ఆయన. తల్లి హౌస్ వైఫ్, తండ్రి డ్రాఫ్ట్స్ మెన్. 7 పిల్లలు. 7వ అమ్మ సంగీత. అంటే పూర్వకాలం మరి ఇది లేదు కదా, కుటుంబ నియంత్రణ అంతగా లేదు, ప్రభావం అది చూపించాల. ఆ తర్వాత తగ్గించేశారు జనాల్ని. జనాలు తగ్గించారు, మరణాలు ఎక్కువైనాయి. అంటే ఆరోగ్య పరిస్థితులు అలా తయారైనాయి, ఎన్విరాన్మెంట్ లాగా పొల్యూషన్ అయిపోయి మొత్తం. లేదు, జనాభా పెరుగుతూనే ఉందండి, పెరుగుతూనే ఉన్నారు. సరే అయిన తర్వాత అక్కడే స్కూల్లో చదువుతుంది. స్కూల్లో చదువుతూ భరతనాట్యం కూడా నేర్చుకుంది ఆవిడ. ఇంట్రెస్ట్ బాగా, సినిమాలు కూడా ఇంట్రెస్ట్, భరతనాట్యం నేర్చుకుంటుంది. ఆర్ట్ పట్ల ఒక ఇది ఉంది ఆవిడకి. ఇలా చదువుతూ వచ్చిన తర్వాత 15వ ఏట తండ్రి మరణించాడు. ఏమండి 3 అక్కలు 3 అన్నయ్యలు ఈవిడికి. ఈవిడ లాస్ట్. ఏమండి 4 అక్కల్లో ఈవిడ, 4 ఆడపిల్లల్లో ఈవిడ లాస్ట్. అక్కడికెళ్ళి పెళ్లి చేశాడు తండ్రి. అన్నయ్యలు కూడా చదివేసి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. ఒక అన్నయ్య మాత్రం ఉన్నాడు ఇప్పుడు వీళ్ళకి ఆధారంగా. ఎందుకు చెప్తున్నట్టు వీళ్ళకి ఆధారం అనేది దీనికి ఇది ఉంది కాబట్టి. ఈవిడ చదువుకుంటూ 15వ ఏడు వచ్చేటప్పటికి ఈవిడికి తండ్రి మరణించాడు. అంటే 15 అంటే 58, 60, 73వ సంవత్సరంలో మరణించాడు ఆయన తండ్రి. 15 ఏడు వచ్చేది. అప్పటికి ఎవరు మిగిలి ఉన్నారు? అందరూ సెటిల్ అయిపోయి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు, సంసారాలు చేసుకుంటున్నారు. అన్నయ్యలేమో 2 జాబ్ చేసుకుంటూ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ సంసారాలతో వాళ్ళు ఉన్నారు. ఒక అన్నయ్య అక్కడ ఉన్నాడు. తల్లి ఉంది, సంగీత ఉంది. వీళ్ళు 3 సొంత ఇల్లే అక్కడ. ఇంకా మిల్లో పనిచేశాడు కాబట్టి బాగానే మేనేజ్ చేశాడు ఆయన బాగా. మరీ అంత మీడియోకర్ ఇది డౌన్ టు ఇది కాదు వాళ్ళది ఫ్యామిలీ. ఆర్థికంగా మిడిల్ క్లాస్ అంతే. ఏమండి ఇది అయిన తర్వాత ఈ డ్యాన్స్ ఇంట్రెస్ట్, ఈ కళ ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండటంతో దీంతో ట్రై చేయాలని చెప్పి ఏదన్నా మెడ్రాస్ షిఫ్ట్ అయ్యారు వీళ్ళు. సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక కలిగింది వీళ్ళకి, ఈవిడికి. ఎవరికి? కూతురికి. సరే కూతురు కాదని లేక, సినిమా అంటే ఎవరు అట్రాక్ట్ ఉంటుంది అప్పుడు బాగానే ఉండేది. సినిమా అంటే బాగా మోజుగా ఉండేది ఇదివరకు. పాతకాలంలో సినిమా ఆర్టిస్ట్ అంటే ఒక క్రేజు మోజు ఉండేది. 58 అదే 73 ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు వీళ్ళు మెడ్రాస్ బయలుదేరి వెళ్ళారు. అన్నయ్యని తీసుకుని తల్లిని తీసుకుని మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళి సెటిల్ అయ్యారు. అంటే కొంచెం డబ్బులు అవి ఉన్నాయి కాబట్టి ఇల్లు తీసుకుని సెటిల్ అయ్యారు. ప్రయత్నాలు చేద్దామని. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు చేస్తున్న టైంలో వీళ్ళ అన్నయ్య ఏం చేసేవాడు అంటేనండి, పాండీ బజారు ఒక సినిమా వాళ్ళందరూ కలిసే ప్రదేశం అది. సినిమా వాళ్ళందరూ పాండీ బజార్ టచ్ అయిందే. రైట్ ఫ్రమ్ పెద్ద బిగ్ హీరో నుంచి స్మాల్ హీరో వరకు అవకాశాల కోసం వెతుకునే వాళ్ళకు పాండీ బజార్ టచ్ అయిందే ఎవరు ఉండరు. ఎవరైనా సరే మనకి కృష్ణానగర్ లాగా. అదే అంటే పాండీ బజార్ ఇంకా గ్రేట్ అండి. అంటే పెద్దవాళ్ళందరూ, పెద్ద హీరోలందరూ పాండీ బజార్ టచ్ చేసిన వాళ్ళే. చాలా చాలా పెద్ద హీరోలు పాండీ బజార్లో వచ్చి కాఫీ తాగుతూ, ఆ గీతా కేఫ్లో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు మీకు. అలాగే టి కృష్ణ గారిని అట్లూరు రామారావు గారు కలుసుకుంది పాండీ బజార్లోనే ఒక హోటల్లో.
టి కృష్ణ గారికి ప్రతిఘటన సినిమాకు ముందు. అంటే పాండి బజారు చాలా అసలు మొత్తం మీటింగ్ ప్లేస్ అనమాట. అక్కడికి అన్నయ్య రోజు వెళ్తూ ఉండేవాడు. ఎందుకు వెళ్తూ ఉండేవాడు, ఎవరన్నా తగులుతారేమో వాళ్ళు, తన సిస్టర్ గురించి చెప్పి వేషాలు ఇప్పించమందాం, ఎవరికైనా పరిచయం చేయమందామని అనుకునేవాడు. అది ఫస్ట్ తప్పు అతను చేసింది. ఎందుకంటే ఎవరన్నా డైరెక్టర్స్నో లేకపోతే సినిమా ఆఫీసులకో వెళ్తారు. సో ఆ అన్నయ్యకి తెలియదని అర్థమైంది ఇప్పుడు దీన్ని బట్టి. పాండి బజార్లో వెతకడం ఏంటండి, ఎవరొకరు దొరుకుతారు. పాండి బజార్లో అనామకులు దొరుకుతారు. చాలామంది ఒక్కోసారి అదృష్టం ఉంటేనో మంచోడు దొరుకుతాడు, అదృష్టం లేకపోతేనో చెడ్డోడు దొరుకుతాడు. అలా ట్రై చేయకూడదు కదా. ఒక ఐడెంటిటీ ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ దగ్గరకో లేకపోతే నిర్మాతల ఆఫీస్ దగ్గరకో వెళ్ళి, పెద్ద దగ్గరికి వెళ్ళి ఇలా మా చెల్లెలు ఉందని చెప్తే ఫోటోలు తీసుకుని వెళ్తే వాళ్ళు ఉంటే అవకాశం ఇస్తారు, లేదంటే లేదు. అతనే ట్రై చేయొచ్చు. ఇంకా వాళ్ళు ఎవరన్నా ఇప్పిస్తారో అని చెప్పి పాండి బజార్ తిరుగుతుంటే ఒకడు దొరికిలేడు. అంటే పాండి బజార్లో ప్లస్ మైనస్ రెండు ఉంటాయి కదా. అంటే మంచి వాళ్ళు కూడా ఉంటారుగా. అంటే మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అసలు మంచి వాళ్ళు కాదు, గొప్పవాడని. రాజుబాబు రోజు వచ్చి పొద్దున్నే వచ్చి అక్కడ బోకు రోడ్లో ఉండేవాడు. పొద్దున్నే వచ్చి ఇక్కడ కాఫీ తాగేసి ఆ చెట్టు కింద కూర్చుని అందరితోటి బాతకాన్ని వేసుకుని కమెడియన్స్ అందరితోటి అక్కడ కలిసేవాళ్ళు. ఇట్లా పెద్ద పెద్ద ఆర్టిస్టులే. అదే మనకు తెలియదు కానీ రెండు విధాలు ఉంటారు ప్లస్ మైనస్. ఎందుకంటే వేటాడేవాళ్ళు కూడా ఉంటారు. ఎవడు వేరేవాడు దొరుకుతాడా, వీడు మెడ్రాస్ చూపిస్తాం, సినిమా వాళ్ళు చూపిస్తాం అనేవాళ్ళు కూడా ఉంటారు. సినిమాల్లో చూపించిన దృశ్యాలు కొన్ని చూసారా, మన సినిమాల్లో కూడా తీశారు. వీళ్ళు ఎలా మోసపోతారు, అమాయకులు అయిన వాళ్ళు వచ్చి ఊళ్ళ నుంచి వచ్చి అని చెప్పి కూడా తీశారు. అవన్నీ అబద్ధాలు కావు, వీటిని బట్టి తీసింది. దానికి కేంద్రం పాండి బజార్. కానీ పాండి బజార్ అనేది ఒక ఐడెంటిటీ ప్లేస్ సినిమా వాళ్ళకి. అక్కడ ఈ తగులుతుంటే ఇప్పుడు ఎవరు అమాయకంగా ఉంటారో, ఎవరు దేనికోసం వెతుకుతున్నారో అని పట్టేసుకుంటారు వాళ్ళందరూ. అలా తగిలాడు ఒక అతను. అలా పరిచయం అయితే ఏదో కాఫీ తాగేటప్పుడు ఎక్కడో పరిచయం అవుతారు. సార్ మీరు ఏంటి, ఏ ఊరు అంటే పలకరించుకుంటాం కదండి, అలా పరిచయం ఉన్నాడు అన్నమాట. అంటే ఇదిగా ఉండదు, అందరూ ఒకళ్ళనొకళ్ళు పరీక్షించుకోవాలి. అలా పరిచయం వాళ్ళు చాలామంది. ఏమంటే అలా అయినప్పుడు రవి అని అతని పేరు మేనేజర్. మేనేజర్ అంటే నేను అవకాశాలు ఇప్పిస్తానని నాకు చాలామంది తెలుసు. ఇక్కడ నిజంగానే తెలవటానికి అవకాశం ఉన్న వ్యక్తి అతను. తర్వాత చెప్తాను. ఏమంటే అలా అయ్యి ఫోటోలు తీసుకున్నాడు. ఫోటోలు తీసుకుంటే అతని అడ్రస్ ఒక అడ్రస్లు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈయన ఫోన్ నెంబర్, ఆయన ఫోన్ నెంబర్, ఏదో ల్యాండ్ నెంబర్, అప్పుడు ఈ సెల్ కూడా ఉండదు. ఏమండి వచ్చినప్పుడు ట్రై చేస్తూ ఈ సినిమా ఆఫీసులు ఎలా ఉంటాయంటే చిన్నవాళ్ళతో ఎలా తీస్తున్నారు, వీళ్ళలాంటి వాళ్ళు ఈ కొత్త అమ్మాయిలకి ఎలా అవకాశం కల్పిస్తారంటే, కొత్త వాళ్ళతో ఎవరు తీస్తున్నారు, చిన్న వాళ్ళతో ఎవరు తీస్తున్నారు అని ఒకరినొకరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అక్కడ ఆ ఆఫీస్కి వెళ్ళిపోతారు ముందు. ఇదిగోండి మా దగ్గర ఇదిగో 15 ఏళ్ళు 16 ఏళ్ళ అమ్మాయి ఉంది, మరి మీ దాంట్లో ఏమైనా క్యారెక్టర్ ఉంటే ఇస్తారని చెప్పేసి వీళ్ళే ట్రై చేస్తారు. ట్రై చేసి వెళ్తారు. అలాగ విశ్వేశ్వరరావు గారి ఆఫీస్కి తీసుకెళ్ళాడు ఇతను. ఫోటోని తీసుకెళ్తే వాళ్ళకి కావాలి అంటే ఎన్టీ రామారావు గారు గెస్ట్గా వేసినా, సావిత్రి గారు వేసినా, వాళ్ళు అందరితో చిన్న ఆర్టిస్టులతో తీస్తున్నారు విశ్వేశ్వరరావు గారు. ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అది. చిన్న ఆర్టిస్టులతో తీస్తున్నారు, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఏమండి అది అలా జరుగుతున్నప్పుడు మార్పులో తీర్పు, అది సినిమా పేరు తీర్పు. ఆ తీర్పులో సెలెక్ట్ అయింది ఈ అమ్మాయి. డైలాగ్ లేకపోయినా ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటంటే, ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేస్తున్నారు, మహానటి సావిత్రి గారు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ పక్కన నుంచుంటే చాలనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. నిజమే కూడా అది. చేతంటే వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతే కదండి, ఆరాధ్య దైవాలు కదా వాళ్ళు. ఏమంటే రామారావు గారు లాంటి మహానుభావుడు ఇది కదా. అలాగా సైలెంట్గా డైలాగులు ఎక్కువ లేవు. అలా ఏదో కోర్టులో ఒక పాత్ర. అది అయిన తర్వాత బాపు గారు ఉత్తర రామాయణం బేస్ చేసుకుని లవకుశని సోషలైజ్ చేసి సినిమా తీద్దామని అనుకున్నారు. ఆయన రామ్ భక్తుడు కాబట్టి ఎప్పుడు కూడా రామాయణం బేస్ వచ్చినప్పుడు అది ముందు చెప్పాను నేను ఉపోద్ఘాతంలో. ఏమండి అలా చేస్తున్నప్పుడు సీత క్యారెక్టర్కి అంటే సీత క్యారెక్టర్ అంటే ఇక్కడ పేరు మారుతుంది. ముత్యాల ముగ్గు అనే సినిమా తీస్తూ కొత్త అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటే ఇతను తీసుకెళ్ళాడు ఫోటోలు. ఇప్పుడు మేనేజర్ అని అతను తీసుకెళ్ళాడు, అది చూపించారు, పిలిపించారు. కమ్యూనికేషన్ ఇతని ద్వారానే తీసుకెళ్తే బాపు గారు ఆఫీస్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరు వెంకటరమణ గారు, బాపు గారు ఇద్దరే అక్కడ. ఇద్దరును తీసుకున్నారు.
చూపించిన తర్వాత ముందు రమణ గారు చెప్పారంట, అమ్మాయి నీకు బాపు గారు ఎక్కువ మాట్లాడరు ఎప్పుడైనా సరే, యాక్టివ్ పార్ట్ తీసుకునే రమణ గారే. బాపు గారు ఓన్లీ ఆ విజువలైజేషన్ దాంట్లో ఆయన కాన్సన్ట్రేషన్గా ఉంటారు తప్ప ఎక్కువ ఆర్టిస్టులతో కానీ ఎవరితో కానీ ఎక్కువ సంభాషించే ఇది ఆయనకి లేదు అసలు. అది ఆయన ఒక మేధావి వర్గానికి చెందినవాడు ఆయన. రమణ గారు చెప్పారు నీకు మేకప్ ఉండదమ్మన్నారు. ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది, ఇదేంటిది కొంచెం డార్క్ కలర్ కదా ఈ అమ్మాయి, మేకప్ ఉండదంటారేంటి, అందరూ మేకప్ వేసుకుని చాలా గ్లామర్గా కనిపిస్తారు కదా సినిమాల్లో అనే ఆలోచన వచ్చింది ఈ అమ్మాయికి. ఏం చెప్తుంది బాపు గారు లాంటి దర్శకుడు ఆయన, ఏం చెప్తుంది ఆవిడ, అందుకని సరేనండి మీ ఇష్టం సార్ మీరు ఎలాగంటారు. ఎందుకైనా మంచిది ఆర్టిస్టిక్ కాన్ఫిడెన్స్ కలిగించడం అనేది అప్పటి దర్శకుల్లో రచయితల్లో ఉండేదండి. ఏం చేద్దంటే మేము నీకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనే రకం కాదు ఇప్పుడు, అప్పట్లో. అందుకని ఆర్టిస్ట్ డౌట్గా ఉంది కాబట్టి ఆవిడ కాన్ఫిడెన్స్ని పెంచడం కోసం ఏం చేశారంటే ఒక స్టిల్స్ తీసి మేకప్ లేకుండా వితౌట్ మేకప్ ముందు ఫోటోగ్రాఫర్ని పిలిచి స్టిల్స్ తీశారు. జనరల్గా తీశారు, తీసి చూపించారు. అక్కడ చూపిస్తే చాలా బాగుంది అమ్మాయి, చాలా న్యాచురల్గా ఆ లైటింగ్స్లో పెట్టి తీశారు ఆయన. బ్యాక్ లైట్లో షార్ట్స్ తీసేటప్పటికి తనకే ముచ్చటేసింది ఆ అమ్మాయిని చూసి, ఓహో మేకప్ లేకపోయినా నేను బాగుంటాను అనమాట అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆర్టిస్ట్కి అలా కాన్ఫిడెన్స్ కల్పించడం అనేది మంచి డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్ల యొక్క బాధ్యత. అది ఆ రోజు నెరవేర్చారు. అంటే ఇది దీనికోసం చెప్తున్నాను, ఎవరికైనా మనకు ఎడ్యుకేషన్ అది. అలా కాన్ఫిడెన్స్ కలిగిన తర్వాత అప్పుడు తీసుకొచ్చారు. ఏం చేద్దంటే భయంగా ఎందుకు సినిమా చేస్తున్నానని ఆర్టిస్టులు అనుకోకూడదు. ఆ తర్వాత స్టార్ట్ చేశారు. శ్రీధర్ని అప్పటికే పెద్ద పేరున్న నటుడు కాదు, శ్రీధర్ హీరో, కాంతారావు గారు జమీందార్ గారు, అట్లాగా ముక్కామల కొంచెం వ్యాంపిష్ విలనిష్ క్యారెక్టర్. ఇట్లాగా ఇక రావు గోపాలరావు గారి గురించి చెప్పేదేముంది, అందరికీ చాలా పేరు వచ్చింది. అందులో అల్లు రామలింగయ్య గారికి ఎప్పుడు రానంత పేరు అందులో వచ్చింది నటుడుగా. ఆ పిచ్చి వేషం ఇది వచ్చింది కదా, కోతి ఇలాగా మంకిలాగా. ఇలాగా ఆ సినిమా చాలామందికి ఒక భవిష్యత్తును క్రియేట్ చేసింది. ముత్యాల ముగ్గు అనే సినిమా ఒక రావు గోపాలరావు గారికి, ఒక శ్రీధర్ గారికి, ఒక సంగీత గారికి, ఒక బాపు గారు రమణ గారికి. అప్పుడు సాక్షి మంచి సినిమా తీసినా కూడా అంతగా లేదు, బంగారు చిలుక కానీ తీసినా ఆయన అంతగా లేదు. ఈ సినిమాతోనే వాళ్ళకు కూడా ఒక రేంజ్, సినిమాలో రేంజ్ వచ్చింది వాళ్ళకి. ఇట్లా జరగడం ముత్యాల ముగ్గు తీశారు. ముత్యాల ముగ్గు తీసిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది, చాలా ఇదైపోయింది. అయిపోయిన తర్వాత సీత క్యారెక్టర్గా సాత్విక పాత్రలో సంగీత ఒక ఆర్టిస్ట్ వచ్చిందనేది ఇండస్ట్రీకి పాకింది. జనరల్గా మోడర్న్ డ్రెస్లో కమర్షియల్ దీంట్లో ఏమవుతుందంటే హుషారుగా ఉండే క్యారెక్టర్లు ఏముంటాయి, కానీ ఈ అమ్మాయికి సాత్విక పాత్ర సీత పాత్ర వేసింది కదా. అంటే లవకుశ బేసే కదా అది, అంచేత సీత క్యారెక్టర్. అంజలీదేవి గారికి ఏమో అక్కడ ఆ సీత క్యారెక్టర్ వస్తే ఒరిజినల్ సీతలో, ఇక్కడేమో ఈ సీతలో ఈవిడికి అంత మంచి పేరు వచ్చింది. అంటే చాలా యాప్ట్గా సరిపోయింది అనేది. ఏమండి ఇలా ఉంచున్నారుగా ఇక వరుసగా సినిమాలు తెస్తున్నాడు, అతను ట్రై చేస్తున్నాడు. తర్వాత తాయారమ్మ బంగారయ్య, చిలకమ్మ చెప్పింది ఈరంక శర్మ గారు, కమల్ హాసన్తో తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో ఈరంక శర్మ గారు తీస్తూ కొర్రాడను కొన్ని పరుగులు తీసే అది అదే ఆ పాట చిలకమ్మ చెక్కింది అనుకుంటా చెప్పింది. అలాంటి సినిమా ఆ పాటలో. ఏమండి ఆ సినిమాలో నటించింది. ఇది అయిన తర్వాత ఒకరోజు ఇలా సినిమాలు చేస్తుండగా ఎంక్వైరీలు స్టార్ట్ అయింది. అంటే సాత్విక పాత్రలు తప్ప హుషారు పాత్రలకు రావట్లే ఈవిడికి తెలుగులో. హుషారు పాత్రలకు అసలు నిల్లు. ఆవిడే సాధు జంతువులాగా పాత్రలు వేస్తుందనే పేరు వచ్చేసింది ఆవిడకి. అలాంటి టైంలో ఒకరోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది, ఆఫీస్ దగ్గర నుంచి. ఒక ఈవినింగ్ వచ్చి ఎవరో మేనేజర్ వచ్చి ఇలాగా అంటే అక్కడ ఫోటో ఇచ్చుంటాడు కదా, తెలుసుంటుంది, ముత్యాల ముగ్గురు గురించి తెలుసు కదా, అందుకని అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఎవరని, సంగీతాన్ని. ఆ సంగీతాన్ని ఎప్పుడు పెట్టారంటే అసలు పేరు లత అండి, నేను మర్చిపోయాను చెప్పి. పుట్టినప్పుడు పేరు లత, కానీ లత అనే ఇంకొక ఆవిడ తమిళ తెలుగు ఆర్టిస్ట్ ఉంది, ఆవిడ ఎంజిఆర్ లత. అందాల రాముడిలో కూడా నాగేశ్వరరావు పక్కన వేసింది లత. ఇంకో లత ఉందని చెప్పేసి విశ్వేశ్వరరావు గారు సంగీతాన్ని పేరు పెట్టారు, మార్చారు.
ఓ ఫస్ట్ లోనే మార్చారు అయితే. ఫస్ట్ లోనే మార్చారు. బాపు గారు కాదు మార్చారు. బాపు గారు కాదు ఓకే మార్చారు, ఓకే సంగీతాన్ని ఆయన మార్చారు. ఓకే ఓకే ఇంచేతట్ట లత అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, లతని మళ్ళీ వేయటం అని పేరు మార్చారు. ఓకే ఓకే పేరు మార్చారు. అదే అది నేను చెప్పడం మర్చిపోయాను. ఓకే ఓకే ఏమండి అలా అయిన తర్వాత ఆ, ఇప్పుడు రామారావు గారి దగ్గరికి కవర్ వచ్చింది. పొద్దున్నే 6 గంటలకు రమ్మన్నారు అన్నారు. ఈవిడికి ఏముంది పొద్దున్న నిద్రపోవడం. అప్పుడు దాకా పాపం అలవాటు లేదు కదా సినిమాలన్నీ, ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప నిద్ర పొద్దున్నే లేవాలంటే కొంచెం కష్టం వీళ్ళకి, పిల్లలకి. సుఖంగా బతికినాడు ఆడపిల్లలంటే. సరే అని బయలుదేరి తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్య ఎవరో తీసుకెళ్ళి రామారావు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళంగానే ఇంటి ఎదురుకుండా బస్సులు, రామారావు గారి కోసం వెయిటింగు ఇది. అప్పుడు రామారావు గారు వచ్చిన తర్వాత ఈవిడ తీసుకెళ్ళి ఆయన ఆఫీస్లో కూర్చుంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్తే పాదాభివందనం చేస్తుంది. జనరల్గా అందరూ చేసే కార్యక్రమం అది. చేసిన తర్వాత కూర్చోండి అన్నాడు. భయంగా కూర్చుంది. మేము ఒక సినిమా తీస్తున్నాం, అందులో నేను రాముడు రావణాసురుడు 2 పాత్రలు వేస్తున్నాం, మీరు సీతగా వేయాలి అన్నాడు. మొదట మేము హేమమాలిని గారిని వేద్దాం అనుకున్నాం, కానీ రాత్రి మీరు కల్లోకి వచ్చారు మిమ్మల్ని సీతగా వేయమని, అందుకని మిమ్మల్ని పిలిపించాం అన్నాడు. ఇది కలగా అంటే ఆశ్చర్యం అనిపించింది. అంటే సీత లాంటి క్యారెక్టర్లో ముత్యాల ముగ్గులో వేసింది కదా, ఒక ఆలోచిస్తూ కూర్చున్నారో ఏమిటో మరి రామారావు గారు అదితోటి నిజంగానే కల్లోకి వచ్చిందంట ఆవిడ, ఈ అమ్మాయిని వేయాలని, సీతగా వేయాలని. మరి ఆ అదృష్టం ఉందో మరి ఆవిడకి తెలియదు. సరే అంత వేస్తారా అని అడిగాడు ఆయన. అయ్యో అలా అంటారు సార్, ఎంత అదృష్టం నాకు మీ పక్కన సీతగా వేయటం అనేది అని నమస్కారం పెట్టింది. నమస్కారం పెట్టిన తర్వాత ఇక్కడ అప్పుడు శ్రీరామ పట్టాభిషేకం ఆ సినిమా అయిన తర్వాత ఇది అయిన తర్వాత ఈ తమిళ్లో కూడా ఈ ముత్యాల ముగ్గు పాకేసింది బాగా. ఆ అమ్మాయి ఎవరో బాగా చేశారంట. తమిళ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అలా వస్తుండగా ఈ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, తెలుగులో కూడా చేస్తున్నారు, తమిళ్లో వస్తున్నాయి. తమిళ్లో ఎంజీఆర్ గారికి ఒక సిస్టర్ క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. ఎంజీఆర్ గారికి సిస్టర్ క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆయన ముత్యాల ముగ్గు చూపించారు వాళ్ళకి. ఈ అమ్మాయి బాగుంటుంది, ఎంజీఆర్ గారు ఆ అమ్మాయిని తీసుకురండి అన్నాడు. ఓకే ఎంజీఆర్ తీసుకున్నారు. ఎంజీఆర్ ఆ సినిమాకి ఫిక్స్ అయింది ఈ అమ్మాయి. టైటిల్ ఏదో ఉంది, ఆ అమ్మాయికి ఫిక్స్ అయింది. సంగీతం సిస్టర్గా, ఎంజీఆర్కి సిస్టర్గా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఆ సినిమా జరుగుతుండగా శివాజీ గణేషన్ సినిమాలో ఇంకొక సంగీతం ఉంది. దీంట్లో ఆ అమ్మాయి కూడా సిస్టర్ క్యారెక్టర్ వేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఈ 2 సినిమాలు సైమిల్టేనియస్గా తయారవుతున్నప్పుడు అందరూ టైటిల్స్లో ఏం వేయాలని ఒక డౌట్ వచ్చేసింది. కన్ఫ్యూజ్ అవుతారేమో సంగీతాన్ని చెప్పేసి అంతే ఈ అమ్మాయికి ఏం చేశారంటే ముందు ట్యాగ్ ఎంజీఆర్ సంగీతాన్ని పెట్టారు. ఓకే ఇంకొక సంగీతం ఉందట అక్కడ. రైట్. శివాజీ గణేష్తో యాక్ట్ చేస్తుంది సైమిల్టేనియస్గా ఎంజీఆర్ సినిమా జరుగుతుండగా ఎంజీఆర్ సంగీతాన్ని ఇక్కడ పెట్టారు.